గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. మనకి ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఎకానమీకి సంబంధించి జీజేపీ బిడ్ బ్యాంక్లో డైలీ 10 o'clockకి బిట్స్ పెట్టడం జరుగుతుందండి. సో దట్ ఇప్పుడు మనకి క్లాస్ అయిపోయిన తర్వాత కానీ ఆఫ్టర్ మన క్లాసెస్ తర్వాత లేకపోతే తర్వాత ఆఫ్టర్నూన్ టైం అన్నా మీరు ఖచ్చితంగా డైలీ కవర్ చేసేసేయండి. అంటే సేమ్ టైంకి ఉంటుంది మన క్లాస్ ప్లస్ ఎకానమీ. కాబట్టి ఆఫ్టర్ అవర్ క్లాస్ మీరు కవర్ చేసేసేయండి. 10 AM ఎకానమీ ఉంటుంది. జీజేపీ బిడ్ బ్యాంక్లో పెట్టడం జరుగుతుందండి నిన్నటి నుంచి. సో అదే మనకి 10 AM అంటే ఆల్రెడీ క్లాస్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు మర్చిపోవచ్చు అది చూడడానికి. తర్వాత మాత్రం ఖచ్చితంగా పాయింట్ పెట్టుకొని అవి కవర్ చేసేసండి ఇప్పటికెప్పుడు ఆ బిట్స్. ఎందుకంటే డైరెక్ట్గా అదే బిట్స్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మిస్ అవ్వద్దు అసలు. అందరూ వచ్చేసినట్లయితే మనం స్టార్ట్ చేసేద్దామండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లక్ష్యేశ్వర్, కెల్ఎస్, సాయి కుమార్, కిరణ్, వానా, అనురాధ. ఎకానమీతో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా మనకి ఇండియన్ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ ప్లస్ పాలిటీ అన్నీ యూటిలైజ్ చేసుకోండి. సైన్స్కి సంబంధించి బిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేసేసేయండి. మనకి జాగ్రఫీ పరంగా మనం మాట్లాడినప్పుడు మనం వాల్కనోస్ అనేది లాస్ట్ క్లాస్లో చూసామండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ పార్ట్ ఆఫ్ వాల్కనోస్ చూసాం. ఈరోజు అదర్ పార్ట్ ఆఫ్ వాల్కనోస్ చూద్దాం. అంటే ఇంకొక హాఫ్. ఈ రోజుతో వాల్కనోస్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు మనం చూడబోయేది వాల్కనోస్కి సంబంధించింది కూడా ఇంపార్టెంట్ అండి. సో అందరూ వచ్చేసినట్టే కాండి. అండ్ హనీపరం గారు తెలుగు మీడియం ఏ బుక్స్ అన్నారు. ఆల్రెడీ నిన్ను అడిగారండి, ఆ పాయింట్ నోట్ చేసుకున్నాను. తెలుగు మీడియం ఏ బుక్స్ ఉంటే బెటర్ అని చెప్పి. నేను ష్యూర్గా అండి మీకు అంటే కొంతమంది ఓన్లీ హిస్టరీకే అడిగారు. బట్ నేను ఏంటంటే ఓవరాల్గా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ 4 సబ్జెక్ట్స్కి మీకు తెలుగు బుక్స్ ప్లస్ ఇంగ్లీష్ బుక్స్ ఏవి బెటర్ అనేది నేను మీకు చెప్తానండి. వైష్ణవిజం ఎప్పుడు చెప్తారు సార్ మహేష్ యాదవ్ గారు అంటున్నారు. మనకి హిస్టరీ మళ్ళీ రేపు ఉంటుందండి. ఒకరోజు జాగ్రఫీ, పాలిటీ, ఒకరోజు ఎకానమీ, హిస్టరీ. సో మళ్ళీ మనకి హిస్టరీ అయితే రేపు ఉంటుంది. రేపు మనము వీ విల్ బి గోయింగ్ ఇన్ టు వైష్ణవిజం అనమాట. వైష్ణవిజం అండ్ భాగవతిజం. సో ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం మనం క్లాస్. జాగ్రఫీకి సంబంధించి వాల్కనోస్లో ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. ఎగ్జామినేషన్స్లో ఒక వాల్కనోస్ ఏ కంట్రీలో ఉంటుంది, ఇంపార్టెంట్ వాల్కనోస్ కొన్ని మనకు తెలియాలండి. జస్ట్ ఒకసారి 2-3 టైమ్స్ రీడింగ్ ఇవ్వండి. మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్స్లో గుర్తుపట్టచ్చు ఈజీగానే. సో ఇక్కడ నేను ఒక్కొక్క లిస్ట్ ఇస్తాను చూడండి, అది ఏ కంట్రీలో ఉందో జస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం చూసుకుంటే ఎరిబస్. ఇవన్నీ వాల్కనోస్ అండి. ఇవన్నీ అగ్నిపర్వతాల యొక్క నేమ్స్ అనమాట. వాల్కనోస్ ఇవన్నీ. ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఏ కంట్రీలో ఉంది తెలియజేస్తుందండి. వాల్కనోస్ ఏ కంట్రీస్లో ఉందో తెలియజేస్తుంది. ఇది వాల్కనోస్ నేమ్స్ అనమాట. ఇది కంట్రీ. ఎరిబస్ అనేది అంటార్క్టికా, ఓజోస్ డి సాల్డో అర్జెంటీనా, క్యామరూన్లో ఉంటుంది, గులెటరీ చిలీ, లస్కర్ చిలీ, టుపాంగెటిటో చిలీ, నెవడో డెల్ రూయిస్ కొలంబియా, పురేస్ కొలంబియా, కోటపాక్సి చూసాం కదండి ఈక్వెడార్, సాంగే ఈక్వెడార్, టకానా గౌతమేలా, టజుముల్కో గౌతమేలా, బ్యారన్ ఐలాండ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియా అండమాన్లో ఉంటుంది. నెక్స్ట్ సెమెరు ఇండోనేషియాలో ఉంటుంది, జావా దీవులో. రిందిజియాని ఇండోనేషియా, మౌంట్ ఎట్నా ఇంపార్టెంట్ ఇటలీ, మౌంట్ ఉన్జెన్ జపాన్, పోపోకటాప్టెల్ మెక్సికో, పినటూబో ఫిలిప్పైన్స్. నెక్స్ట్ క్లైచెస్కియా సోప్కా రష్యా, పికోడిటేడా స్పెయిన్, మౌనాలువా యుఎస్ ఇంపార్టెంట్, నిరాన్గోగో జైర్ అండి ఆఫ్రికాలో ఉంటుంది జైర్. నెక్స్ట్ ఇవన్నీ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎగ్జామ్లో మేబీ ఒకవేళ అడిగాడు అనుకోండి మనకి ఆ బిట్టు పోకుండా ఉండాలి కదండి. సో అందుకని చెప్పి జస్ట్ నోట్ చేసుకోండి ఇవన్నీ. ఏపీ హిస్టరీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటున్నారు పాపేజంగ గారు. ఏపీ హిస్టరీకి సంబంధించి యాక్చువల్గా కొంత డిలే అయిందండి. మళ్ళీ ష్యూర్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ కెమిస్ట్రీ అనేది స్పెషల్ క్లాస్ ఒక ఆబ్జెక్టివ్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ డేకి 5 అవుతున్నాయి బిడ్ బ్యాంక్లో. సో కొంత టైం తర్వాత మళ్ళీ ఏపీ హిస్టరీ సూన్ అండి. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 1 week. రమేష్ గారు స్లోగా చెప్పండి అంటున్నారు. జస్ట్
ఒక మీకు బ్రీఫ్ లాగా ఇస్తున్నానండి. మనకి ఇవి మళ్ళీ ఒక్కొక్కటి చాలా టైం తీసుకొని చెప్పాల్సిన అంటే ఆ నెసెసిటీ లేదండి. జస్ట్ మీరు క్లాస్ అయిపోయాక ఒకసారి మళ్ళీ నోట్ చేసుకోండి, మెల్లిగా చూసి పాజ్ పెట్టుకొని వీడియో. ఎందుకంటే ఇవి జస్ట్ ఇందులో మన కాన్సెప్ట్ ఏమి ఉండదు, నేమో ఏ కంట్రీలో ఉంటుంది అంతే అనమాట. సో ఇది నార్మల్ తర్వాత నోట్ చేసేసుకోండి, అంటే కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇందులో ఏముండదు. అందుకని నేను ఫాస్ట్గా జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఇచ్చాను అంతే. మళ్ళీ క్లాస్ అయిపోయాక వీడియో పెట్టి అక్కడ పాజ్ పెట్టి మీరు చూడొచ్చండి. సో అంటే దీంట్లో ఫాస్ట్గా వెళ్ళానని తీసుకోకండి, ఎందుకంటే జస్ట్ మీకు ఇంట్రడక్షన్ లాగానే చెప్పి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూడాల్సింది టైప్స్ ఆఫ్ లావా అనమాట. మనకు అసలు లావా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. లావా అంటే ఏంటి? భూమి అంతర్భాగంలోని ద్రవ రూపంలో ఉన్న శిలని మనము మ్యాగ్మా అంటాము. ఆ మ్యాగ్మా భూమి ఉపరితలంకి చేరితే దాన్నే మనము లావా అని అంటాము. మరి అటువంటి లావాలు 2 రకాలు ఉంటాయండి. టైప్స్ ఆఫ్ లావా అంటున్నాడు కాబట్టి లావాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎసిడిక్ లావా, 2 బేసిక్ లావా. ఒకటి ఎసిడిక్ లావా, రెండవది బేసిక్ లావా. ఎసిడిక్ లావా అని దేన్ని అంటామంటే, ఇప్పుడు దాని కాంపోజిషన్ బేస్ చేసుకొని ఇది విడదీస్తున్నామండి 2 రకాలుగా. అంటే ఆ లావా లోపల ఎలిమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనము తెలుగులో ఆమ్ల లావా అంటాము, దీన్ని క్షార లావా అంటాము. సో ఆమ్ల లావా, క్షార లావా. లావాలో గనక సిలికాన్ SiO2 ఉంటుంది, సిలికాన్ SI సిలికాన్ గనక మోర్ దాన్ 65% ఉందనుకోండి లావా, సిలికా యొక్క శాతము లావాలో 65% కంటే ఎక్కువగా ఉంటే, మోర్ దాన్ 65% ఉంటే ఆ లావాని మనము ఆమ్ల లావా, ఎసిడిక్ లావా అని అంటాము. పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్, లావాలో గనక సిలికాన్ యొక్క వాల్యూ, సిలికాన్ యొక్క పెర్సెంటేజ్ కనుక 45% కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ లావాని మనం బేసిక్ లావా అంటాం, క్షార లావా అంటాం. సో సిలికాన్ ఎక్కువ ఉంటే దాన్ని ఎసిడిక్ అంటాము. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సిలికా ప్రెజెంట్ ఇన్ ద లావా. దాన్ని బట్టి 2గా వర్గీకరిస్తాం మనం. ఎగ్జామినేషన్స్కి ఏమడుగుతాడు? సిలికా శాతం ఎంతకన్నా ఎక్కువ ఉంటే ఆ లావాని మనము ఆమ్ల లావాగా చెప్తాము అంటాడు. 65% కన్నా ఎక్కువ ఉంటే, సిలికాన్ వాల్యూ 45% కన్నా తక్కువ ఉంటే బేసిక్ లావా, క్షార లావా అని చెప్తాం. సో ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి, టైప్స్ ఆఫ్ లావా అంటే. ఇది ఒక ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఈరోజు చూసింది. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ప్లగ్ డోమ్ అంటామండి. ప్లగ్ డోమ్ అనేది ఈరోజు 2వ కాన్సెప్ట్. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగాడు. ఏమని అడిగాడు అంటే, ప్లగ్ డోమ్స్ దేనికి సంబంధించినవి? భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు అట్లా ఇచ్చాడు అనమాట ఆప్షన్స్. సో ఇవి వాల్కనోస్, అగ్నిపర్వతాలకు సంబంధించినవి. అసలు ఈ ప్లగ్ డోమ్స్ అంటే ఏం లేదండి. జనరల్గా మనకి ఇది భూమి ఉపరితలం అనుకుంటే, కింద మనకి మ్యాగ్మా ఉంటుంది కదండి. ఆ మ్యాగ్మా ఒక గొట్టం ద్వారా, పైపు ద్వారా భూమి ఉపరితలంకి చేరుతుంది కదండి. అయితే ఒకవేళ ఈ లావా లేకపోతే మ్యాగ్మా కనుక బాగా ఎసిడిక్గా ఉందనుకోండి, అది చాలా జిగురుగా ఉంటుందన్నమాట. చాలా జిగురుగా ఉంటుంది, అసలు పల్చతనం అనేది దానికి ఉండదు, ఫ్లో ఉండదు ఆ లావాకి. అట్లాంటప్పుడు ఆ లావా ఏమవుతుంది? బయటకు వచ్చి పెద్దగా ప్రవహించకుండా ఇట్లా అక్యుములేట్ అయిపోతుంది అనమాట. అది బయటకు వచ్చేసరికి అది డోమ్ స్ట్రక్చర్ అంటాం. కానీ డోమ్ అంటే ఇట్లా తాజ్మహల్, స్తూపాలు వాటిపైన ఉంటాయి కదా, ఈ స్ట్రక్చర్ని మనము డోమ్ అంటాం అనమాట. అంటే తిరగవేసిన పల్లెంలాగా ఉంటుంది స్ట్రక్చర్. సో ఈ లావా లేకపోతే మ్యాగ్మా ఏదైతే ఉందో అది ఈ పైపు గొట్టం ద్వారా బయటకు వచ్చిన తర్వాత పెద్దగా ప్రవహించకుండా దానిపైన తానే అట్లాగా శిలరూపం అంటే ఘనీభవించుతుంది అనమాట. అది ఇట్లా తిరగవేసిన పల్లెం రూపంలో ఏర్పడుతుంది. ఇన్వర్టెడ్ బౌల్ షేప్లో మనకి ఇట్లా వస్తుంది. ఈ రకంగా ఏర్పడితే ఆ బయటకు వచ్చిన లావా ఘనీభవించిన తర్వాత, సాలిడిఫై అయిపోయిన తర్వాత ఈ రకంగా అనేది ఏర్పడితే ఆ స్ట్రక్చర్ని మనము ప్లగ్ డోమ్ అని అంటాము. సో దట్ స్ట్రక్చర్ వి రిఫర్ టు ఎస్ ప్లగ్ డోమ్. సో ఈ పాయింట్ ఓకే కదండి. ప్లగ్ డోమ్. నరసింహనాయుడు దాసరి గారు కానిస్టేబుల్కి యూజ్ అవుతుందా సార్? ఈ లెవెల్ టాపిక్స్ అబ్సల్యూట్లీ యూజ్ అవుతుందండి. కానిస్టేబుల్ మీరు పేపర్స్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ అవనివ్వండి, ఏపీపీఎస్సీ అవనివ్వండి, టీఎస్పీఎస్సీ చాలా స్టాండర్డ్ అడిగాడండి కానిస్టేబుల్కి. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ కూడా. సో చాలా క్వశ్చన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని ఇప్పుడు డైనమిక్గానే అడుగుతున్నాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్కి రాసే వాళ్ళు కూడా ఆల్ ఎగ్జామ్స్కి కలిపి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే, ఒక పర్టికులర్ ఎగ్జామ్స్ అని ఏం లేదు. సో డెఫినెట్లీ యూజ్ అవుద్దండి.
అనంత గారు 50% ఉంటే ఏమంటారు సార్ ఎసిడిక్ ఆర్ బేసిక్ అంటే? జనరల్గా 50% ఉంటే మనం ఏం చెప్పమండి అంటే బేసికలీ న్యూట్రల్ టైప్లో పరిగణిస్తాం. అంటే ప్యూర్ ఎసిడిక్ అని చెప్పలేం, ప్యూర్ బేసిక్ అని చెప్పలేం. సో ప్యూర్ ఎసిడిక్ అని చెప్పాలంటే మోర్ దాన్ 65, ప్యూర్ బేసిక్ అని చెప్పాలంటే లెస్ దాన్ 65. అంతకన్నా మధ్యలో ఉంటే వి కాంట్ టెల్. అంటే కొంత ఎసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొంత బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, రెండు లక్షణాలు ఉంటాయి. ప్యూర్గా ఒకటి అన్నట్టు మనము చెప్పలేము. సో ప్లగ్ డోమ్స్ మీకు అర్థమైంది కానీ మ్యాగ్మా వెంట్ ద్వారా ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అయ్యి డ్యూ టు హై ఎసిడిక్ నేచర్ ఆఫ్ లావా లేకపోతే మ్యాగ్మా ఉండడం వల్ల, ఫ్లో తక్కువ ఉండడం వల్ల డోమ్ స్ట్రక్చర్ లాగా సొలిడిఫై అవుతుంది. దీన్నే మనము ప్లగ్ డోమ్ అని అంటాము. సో ఇక్కడ మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తాను చూడండి. ఇది మ్యాగ్మా ఛాంబర్, మ్యాగ్మా ఉంటుంది ఇక్కడ. మ్యాగ్మా పైకి పైపు ద్వారా, గొట్టం ద్వారా పైకి రైజ్ అవుతుంది. పైకి రైజ్ అయిన తర్వాత ఇది హైలీ ఎసిడిక్ ఉండడం వల్ల మ్యాగ్మా ఇది సొలిడిఫై అవుతుంది బయటకు వచ్చాక. సొలిడిఫై అయినప్పుడు పెద్దగా ఫ్లో అవ్వకపోవడం వల్ల ఒకదానిపైన ఇట్లాగా ఏర్పడి ఆఖరికి ఇట్లా డోమ్ స్ట్రక్చర్ వస్తుంది. డోమ్ అంటే మనకి అదే స్తూపంలో ఉన్న ఈ స్ట్రక్చర్ అండి. ఆ డోమ్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి దీన్నే మనము ప్లగ్ డోమ్ అంటాము, లేకపోతే లావా డోమ్ అంటాము. ఏదన్నా ఒకటే, ప్లగ్ డోమ్ ఆర్ లావా డోమ్. సో ఈ పాయింట్ ఓకే కండి. విజయరాజు గారు పిహెచ్ వాల్యూతో ఒకసారి ఎసిడిక్ ఆర్ బేసిక్ని మెజర్ చేసేది. పిహెచ్ వాల్యూ వాటర్స్కి సంబంధించి మెజర్ చేస్తామండి. ఎసిడిక్ బేసిక్ అనేది 7 కంటే తక్కువ లేకపోతే 7 కంటే ఎక్కువ, అది మనము వాటర్కి అనమాట, లిక్విడ్స్ని ఆ విధంగా చేస్తాం. వేరే మ్యాగ్మాకి వచ్చేసరికి మనకి అమౌంట్ ఆఫ్ సిలికాన్ లావా బట్టి చెప్తాము. సో ఇది లావా డోమ్. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ అగ్ని పర్వతం అనేది కింద వాల్కనిక్ యాక్టివిటీ జరిగింది. దాంతో ఇది హైలీ ఎసిడిక్గా ఉన్న మ్యాగ్మా బయటకు వచ్చింది, హైలీ ఎసిడిక్గా ఉన్న లావా ఇది. ఈ లావాకి ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది, చాలా జిగురుగా ఉంటుంది. ఈ రకమైన స్ట్రక్చర్ తీసుకుంటుంది, ఇన్వర్టెడ్ బౌల్ డోమ్ స్ట్రక్చర్. అది సొలిడిఫై అయిపోయాక ఒక పర్వతంలాగా ఈ షేప్లో వస్తుంది. దాన్నే మనము ప్లగ్ డోమ్ అంటాము. సో జనరల్గా మనకి ప్లగ్ డోమ్ గురించి మరీ డెప్త్ వెళ్ళడండి. వాట్ ఎవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యువర్ రైటింగ్, మీకు ఆల్రెడీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బేసిక్ లెవెల్ టచ్ చేశాడు. అందుకే నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో బేసిక్ లెవెల్ టచ్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంకొక పాయింట్ ముందుకెళ్ళొచ్చు కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ఎగ్జామ్లో ఏమడిగాడు, ప్లగ్ డోమ్స్ అనేవి దేనికి సంబంధించినవి? భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు అట్లా ఇచ్చాడు ఆప్షన్. సో ఇవి అగ్నిపర్వతాలకు, వాల్కనోస్కి సంబంధించింది. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వాల్కనో. అగ్నిపర్వతాల్లో రకాలు చూద్దామండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, వీటిపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. టైప్స్ ఆఫ్ వాల్కనో. మనకి వాల్కనో యొక్క టైప్స్ చూసుకుంటే ఫస్ట్ది క్రియాసి అగ్నిపర్వతము అంటాం. క్రియాసి అగ్నిపర్వతము అంటే ఇంగ్లీష్లో దీన్ని మనం యాక్టివ్ వాల్కనోస్ అని అంటాము. యాక్టివ్ వాల్కనోస్, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ వాల్కనో. నెక్స్ట్ నిద్రాన అగ్నిపర్వతం అంటాం. నిద్రాన అగ్ని పర్వతం, దీన్ని డార్మెంట్ వాల్కనోస్ అని అంటాము. ఇందాక చూసింది టైప్ ఆఫ్ లావా, ఇప్పుడు మనం మాట్లాడుతుంది టైప్ ఆఫ్ వాల్కనో. డార్మెంట్ వాల్కనో, నిద్రాన అగ్ని పర్వతం. నెక్స్ట్ విలుప్త అగ్ని పర్వతాలు అంటారండి. థర్డ్ టైప్ ఆఫ్ వాల్కనోస్ అనమాట అవి, విలుప్త అగ్ని పర్వతాలు. వీటిని ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అని అంటాము. We refer to this type of volcanoes as extinct volcanoes. సో ఇది ఓకే కండి. 3 టైప్స్ ఆఫ్ వాల్కనోస్: యాక్టివ్, డార్మెంట్, ఎక్స్టింక్ట్ వాల్కనోస్, క్రియాసి అగ్నిపర్వతాలు, నిద్రాన అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు. మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది ఏమనుకున్నాము, యాక్టివ్ వాల్కనోస్ అనుకున్నాం కదండి. క్రియాసి అగ్నిపర్వతాలు, యాక్టివ్ వాల్కనోస్ అంటే ఏంటో ఫస్ట్ నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. జనరల్గా మనకి చరిత్రపరంగా మాట్లాడినప్పుడు మనకి ఎంతవరకు ఉందండి, చారిత్రకంగా మనకి ఎంతవరకు ఎవిడెన్స్ ఉంది, ఒక 10,000 years వరకు ఉంది జనరల్గా మనకి చరిత్రపరంగా. సో ఈ చారిత్రక యుగం అంటాం దీని, అంటే హిస్టారిక్ పీరియడ్ అంటాం. అంటే ఈ పీరియడ్ వరకు మనకి చరిత్ర గురించి మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. సో ఆ కాలంని హిస్టారిక్ పీరియడ్ అంటాం, అంటే చారిత్రక యుగం అంటాం. సో ఈ హిస్టారిక్ పీరియడ్లో, అంటే ఈ చారిత్రక యుగం మనం చూసుకున్నట్లయితే
ఈ కాలంలో తరచుగా విస్ఫోటనం చెంది అంటే ఫ్రీక్వెంట్గా వాల్కనోస్ అనేది ఈ కాలంలో మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా వాల్కనోస్ నుంచి ఫ్రీక్వెంట్గా రావడం, ఆ అగ్నిపర్వతాలని మనము క్రియాశీల అగ్నిపర్వతాలు అంటాం, యాక్టివ్ వాల్కనోస్ అంటాం. పేరులోనే ఉన్నదండి యాక్టివ్ అంటే. ఈ వాల్కనోస్ అనేది చాలాసార్లు తరచుగా విస్ఫోటనం అవుతుంది, ఎక్స్ప్లోషన్ అవుతుంది, అక్కడ వాల్కనిక్ యాక్టివిటీ జరుగుతుంది అని మనం ఆల్రెడీ చదివాం. ఏమని? వాల్కనోస్ రిపీటెడ్గా వస్తాయి బయటికి, మళ్ళీ ఇక్కడ సొలిడిఫై అవుతాయి, కొంతకాలంకి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇట్లా సొలిడిఫై అవుతుంటాయి. ఇది కంటిన్యూస్ రిపీటెడ్ ప్రాసెస్. సో మనకి చారిత్రక యుగంలో మనం చూసినట్లయితే రిపీటెడ్గా ఏదన్నా ఒక వాల్కెనో రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, వాల్కెనిక్ యాక్టివిటీ, దాన్ని మనం యాక్టివ్ అంటాం. పేరులోనే ఉంది యాక్టివ్. సో దిస్ వాల్కెనో ఈజ్ యాక్టివ్ అని చెప్తాం. యాక్టివ్ అంటే ఏంటి? కొంత రిపీటెడ్ టైమ్స్లో ఎప్పటికెప్పుడు వాల్కెనిక్ యాక్టివిటీ జరుగుతుంది అక్కడ అని చెప్పి. నెక్స్ట్ డార్మెంట్. జనరల్గా డార్మెంట్ అంటే నిద్రావస్థ అనమాట. అంటే ఏంటి? మనకి చారిత్రక యుగంలో మనకు తెలిసినంత వరకు ఇది ఒకసారి అయితే ఖచ్చితంగా జరిగింది, ఇక్కడ అగ్ని విస్ఫోటనం జరిగింది. మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి, మనకు లభించింది. అంటే చారిత్రక యుగంలో ఇది ఒకసారి విస్ఫోటనం చెందింది, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు జరగలేదన్నమాట విస్ఫోటనం. అంటే అప్పుడు ఎప్పుడో జరిగింది, నిద్ర లేసింది, మళ్ళీ అప్పటి నుంచి పడుకోనే ఉంది, మళ్ళీ ఎప్పుడు నిద్ర లెగలేదు. నిద్ర లెగడం అంటే ఏంటి? అగ్ని విస్ఫోటనం జరగడం, వాల్కెనిక్ యాక్టివిటీ జరగడం అన్నమాట. సో ఈ రకమైన వాల్కెనోస్ని మనము డార్మెంట్ వాల్కెనోస్ అని అంటాము. నెక్స్ట్ ఎక్స్టింక్ట్ వాల్కెనోస్ అంటే ఏంటి? విలుప్త అగ్నిపర్వతాలు అంటే మనకి ఈ చారిత్రక యుగంలో ఈ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. అంటే ఈ చారిత్రక యుగంలో ఇది ఒకసారి కూడా విస్ఫోటనం జరగలేదు. ఎప్పుడో చారిత్రక యుగం కాకుండా ఎప్పుడో అంటే చాలా బ్యాక్ జరిగింది. మనకు తెలిసినటువంటి, మనకి ఆధారాలు ఉన్నటువంటి చారిత్రక యుగంలో మాత్రం ఒక్కసారి కూడా విస్ఫోటనం చెందని అగ్నిపర్వతాలు ఉంటే వాటిని మనము విలుప్త అగ్నిపర్వతాలు, ఎక్స్టింక్ట్ వాల్కెనోస్ అని అంటాము. చారిత్రక యుగంలో విస్ఫోటనాలు సంభవించినట్లు ఆధారాలే లేకపోతే వాటిని మనము ఎక్స్టింక్ట్ వాల్కెనోస్, విలుప్త అగ్నిపర్వతాలు అంటాం. సో పేరులోనే ఉంటాయండి, ఇందులో ఏమీ అంటే డిఫికల్టీ ఏం లేదు. పేరు యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉంది, అంటే తరచుగా నిద్ర లెగుస్తుంది, మళ్ళీ పడుకుంటుంది, నిద్ర లెగుస్తుంది, పడుకుంటుంది, తరచుగా జరుగుతుంది. డార్మెంట్ అంటే ఒకసారి లేచింది మళ్ళీ పడుకుని పోయింది. ఎక్స్టెంట్ అంటే మనకు తెలిసినంత టైం నుంచి ఇది పడుకోనే ఉంది, ఒకసారి కూడా ఎప్పుడో నిద్ర లేసింది, మనకు తెలియదు అప్పుడు ఎప్పుడు లేసింది, కానీ ఎప్పుడో లేసింది, మనకు తెలిసినప్పటి నుంచి అయితే పడుకోనే ఉంది ఎక్స్టింక్ట్ వాల్కెనో. సో ఇవి టైప్స్ ఆఫ్ వాల్కెనోస్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ రకంగా అడుగుతాడు అంటే ఎగ్జాంపుల్స్ అడుగుతాడు అనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డార్మెంట్ వాల్కెనో, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్టింక్ట్ వాల్కెనోస్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ పరంగా మాట్లాడినప్పుడు ఫస్ట్ యాక్టివ్ వాల్కెనోస్ గురించి చూస్తే హవాయిలో మనకి మౌనా లోవా అని ఉంటుందండి, వెరీ ఇంపార్టెంట్. మౌనా లోవా ఇన్ హవాయి, ఇది యాక్టివ్ వాల్కెనో కింద వస్తుంది. అంటే చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడ అగ్ని విస్ఫోటనం జరుగుతుంటుంది. మౌంట్ లావో ఇన్ హవాయి, ఒక్కొక్క దానికి ఒక 4 అట్లా పెట్టుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బ్యారన్ వాల్కెనో అని ఉంటుంది, ఇది ఇండియాలో అండమాన్లో ఉంటుంది. బ్యారన్ ఐలాండ్ ఆర్ బ్యారన్ వాల్కెనో ఇన్ ఇండియా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనో. ఓకే కండి. నెక్స్ట్ ఇటలీలో మౌంట్ వెసూవియస్ అని ఉంటుంది, మౌంట్ వెసూవియస్ ఇన్ ఇటలీ, దిస్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనో. నెక్స్ట్ మీకు ఇది తీసుకోవచ్చు, ఎట్నా తీసుకోండి, మౌంట్ ఎట్నా ఇన్ సిసిలీ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ వాల్కెనో. సో ఇవన్నీ యాక్టివ్ వాల్కెనోస్కి ఎగ్జాంపుల్స్. ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు, బ్యారన్ ఐలాండ్ ఆర్ బ్యారన్ వాల్కెనో ఇన్ ఇండియా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్, డార్మెంట్, ఎక్స్టింక్ట్ వాల్కెనోస్, అట్లాగా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ మౌనాలో ఉంది కదండి, ఇక్కడ ఒక పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఇది ప్రపంచంలోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ వాల్కెనిక్ మౌంటైన్, ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతం అన్నమాట. వరల్డ్స్ బిగ్గెస్ట్ వాల్కెనిక్ మౌంటైన్, ప్రపంచంలోనే అగ్నిపర్వతాల్లో ఇదే పెద్దదన్నమాట. మౌనా లోవా హవాయిలో ఉంటుంది వాల్కెనిక్ మౌంటైన్. సో ఇవన్నీ ఓకేగా అండి. నెక్స్ట్ మనము యాక్టివ్ అయిపోయింది కదా, ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డార్మెంట్కి చూద్దామండి ఎగ్జాంపుల్స్. డార్మెంట్కి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే జపాన్లో మౌంట్ ఫ్యూజియామా అని ఉంటుంది, దీన్నే మౌంట్ ఫ్యూజీ అంటారు సింపుల్గా ఇన్ జపాన్. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డార్మెంట్ వాల్కెనో. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డార్మెంట్ వాల్కెనో.
నెక్స్ట్ డార్మెంట్గా ఇంకోటి చెప్పాలి అంటే హవాయిలో ఉంటుందండి, హేలా కోలా ఇన్ హవాయ్. దిస్ ఈజ్ ఆల్సో an example of హేలియోకోలా is an example of dormant volcanoes. ఎక్స్టింక్ట్ వాల్కనోస్ కనుక మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్కోడమ్ అని ఉంటుంది. నార్కోండమ్ is an example of in Andaman Nicobar, India is an example of extinct volcano. మన ఇండియాలో ఉన్న బ్యారన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ వాల్కనో, వేరేస్ ఇండియాలో ఉన్న నార్కోండమ్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టింక్ట్ వాల్కనో. నెక్స్ట్ అర్జెంటీనాలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఎక్స్టింక్ట్ వాల్కనోకి, అది అకన్కాగువా. అకన్కాగువా ఇన్ అర్జెంటీనా, సౌత్ అమెరికా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టింక్ట్ వాల్కనో. ఓకే కండి పాయింట్. నెక్స్ట్ ఇవి టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అండి. టైప్స్ ఆఫ్ వాల్కనోస్ అంతా మీకు క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్ మనము ఈ వాల్కనోస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయండి, లైక్ అంటే వాల్కనోస్ వల్ల ఏర్పడేవి, ఆ ప్రక్రియల వల్ల. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ అవి తెలుసుకున్నా మనకి చాలా మంచిదండి, ఎందుకంటే మనకి మంచి నాలెడ్జ్ ఇస్తుంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ గీజర్స్ గురించి చూద్దాం. ఉష్ణద్రవ నిర్గరాలు అంటాం దాన్ని తెలుగులో, గీజర్స్. సో గీజర్స్ చూద్దాము. గీజర్స్ ఎట్లా ఏర్పడతాయో చూద్దాము. గీజర్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది మన భూమి యొక్క ఉపరితలం అనుకోండి, ఎర్త్స్ సర్ఫేస్. మనం ఆల్రెడీ అనుకున్నాం కొన్ని ప్రదేశాలలో కొన్ని రంధ్రాల్లాగా, పైపుల్లాగా, గొట్టాల్లాగా భూమి నుంచి కిందకి ఆల్ ద వే ఉంటుంది అని చెప్పి. కొన్ని దగ్గరలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అండి, ఈ పైప్ ఏదైతే ఉందో అది ఏ రకంగా ఉంటుందంటే కొన్ని దగ్గరలో ఇట్లా బెండ్ అయి ఉంటుందన్నమాట పైప్. ఈ పైప్, ఈ గొట్టం ఏదైతే ఉంటుందో, అంటే కింద మ్యాగ్మా ఉండే దగ్గర నుంచి భూమి ఉపరితలం వరకు ఈ మ్యాగ్మా రంధ్రాలు ఉంటాయి చూడండి, ఈ రంధ్రము కొన్ని దగ్గరలో బెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమవుతే ఇంకా మీరు మర్చిపోరు. అంటే ఇది మోస్ట్ ఆథెంటిక్ అనమాట వెర్షన్. జనరల్గా ఎక్కడో బుక్స్లో చెప్పరు, ఎందుకు వస్తే అని ఏం చెప్పరు. సో మీకు యూజ్ అవుద్దని చెప్పి చెప్తున్నా. అర్థం చేసుకుంటే అర్థమైపోద్దండి. మీరు మళ్ళీ ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమవుతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇక్కడ కొన్ని దగ్గరలో పైప్ అనేది ఇట్లా బెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మ్యాగ్మా ఉంటుంది, ఇక్కడ మ్యాగ్మా ఉంటుంది, కింద మనకు మ్యాగ్మా ఉంటుందని తెలుసు కదా. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మ్యాగ్మాలో నుంచి స్టీమ్ ఉంటుంది కదంటే, ఆ మ్యాగ్మా చాలా వేడిగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ మ్యాగ్మా చాలా వేడిగా ఉండడం వల్ల ఆవిరి అనేది ఎప్పటికెప్పుడు మ్యాగ్మా నుంచి ఆవిరి అనేది విడుదలవుతుంటుంది. ఈ ఆవిరి ఏమవుతుంది, మ్యాగ్మా నుంచి విడుదలైన ఆవిరి అట్లాగే రంధ్రంలో ట్రావెల్ అవుతూ ఉంటుంటుంది అనమాట. మ్యాగ్మా నుంచి విడుదలైన ఆవిరి ఈ మ్యాగ్మా నుంచి, ఈ రంధ్రం నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ ఆవిరి వెళ్తున్న కొద్దీ రంధ్రంలో ఇక్కడ భూమి ఉపరితలంకి చేరే కొద్దీ కొంత డెప్త్లో ఈ పైప్ ఏదైతే ఉందో, ఈ రంధ్రం ఇట్లా బెండ్ అయి ఉంది కాబట్టి స్టీమ్ ఇక్కడ వరకు చేరి ఇక్కడ అక్యుములేట్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా ఉందనుకోండి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. కాకపోతే ఈ రంధ్రం అనేది ఇట్లా ఉందనుకోండి, స్టీమ్ వెళ్ళి ఏమవుతుంది, ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంటుంది అనమాట. సో ఈ ఆవిరి ఈ రంధ్రం ద్వారా, గొట్టం ద్వారా వెళ్ళి ఆ గొట్టం బెండ్ అయి ఉండడం వల్ల భూమి ఉపరితలంకి దగ్గరలో ఇది ఇట్లాగే అక్యుములేట్ అవుతుంటుంది. ఇక్కడ స్టీమ్ అనేది, ఆవిరి అనేది ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఈ అక్యుములేట్ అయిన ఆవిరి ఏంటి, ఇది భూమి ఉపరితలంకి దగ్గరగా ఉండడం వల్ల, ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల, టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు స్టీమ్ ఏమవుతుందండి, వెన్ టెంపరేచర్ ఇస్ లెస్ స్టీమ్ ఏమవుతుంది, కండెన్సేషన్ అవుతుంది, కండెన్స్ అవుతుంది. స్టీమ్ కండెన్స్ అయ్యి ఏమవుతుంది, వాటర్ ఏర్పడుతుంది. అంటే సింపుల్ సైన్స్ కదండి. వేపర్, ఆవిరి టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఆవిరి రూపంలో ఉంది. టెంపరేచర్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఏమవుద్ది, అది లిక్విడ్ అవుతుంది. అంటే ఇక్కడ వాటర్ అక్యుములేట్ అవుతుందండి ఇక్కడ. సో ఈ గ్యాప్ దగ్గర వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది, నీరు రూపంలో ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. సో ఈ ఆవిరి అనేది కండెన్స్ అవుతుంది, అది వాటర్గా ఏర్పడుతుంది, ఈ ప్రదేశంలో కలెక్ట్ అవుతుంది. ఇక్కడ వరకు ఓకే కదండి. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడైతే వాటర్ వచ్చింది కానీ కింద నుంచి మ్యాగ్మా వేడిగా ఉండడం వల్ల స్టీమ్ వస్తూనే ఉంటుంటుంది కదండి. సో ఇక్కడ ఆవిరి అనేది రావడం, ఇక్కడేమో వాటర్ వల్ల బ్లాక్ అయిపోయింది రంధ్రం, దాంతో ఈ ఆవిరి బయటికి వెళ్ళలేకపోతుంది. ఈ ఆవిరేమో
కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది. దాంతో ఈ ఆవిరి అత్యధికంగా ప్రెషర్ పెడుతుంటుందండి ఈ వాటర్ పైన. ఎందుకంటే వాటర్ అనేది అడ్డుగోలులా ఉంది ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండడానికి. దానికి చూడు చాలా ఆవిరి ఇక్కడ అక్యుములేట్ అయిపోతుంది. దాంతో ఈ ఆవిరి చాలా ప్రెషర్ పెడుతుంది అన్నమాట ఈ వాటర్కి. సో చాలా సమయానికి అంటే చాలా హవర్స్కి, మేబీ 100 అవర్స్ అవ్వచ్చు, 500 అవర్స్ అవ్వచ్చు, 1000 అవర్స్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ది ఏరియా అనమాట. చాలా గంటలకి ఇది చాలా అత్యధికంగా ప్రెషర్ అనేది ఏర్పడిపోయి ఇక్కడ ఒక్కసారిగా ఏం చేస్తుందంటే ఈ ఆవిరి చాలా ఎక్కువ ప్రెషర్తో ఢీక్కొని ఈ వాటర్ని ఒక్కసారి ఇట్లా పైకి లేపేస్తుందండి. ఒక్కసారి ఇట్లా పైకి లేపేస్తుంది అనమాట. అప్పుడు ఆ వాటర్ అనేది చాలా వేడిగా ఉంటుంది. వాటర్ మరి స్టీమ్తో ఉంది కదండి, దాంతో ఆ వాటర్ ఒక్కసారి వేడి నీళ్ళు ఇట్లా గష్ అవుట్ అవుతాయి అనమాట. బయటికి ఇట్లాగా రైజ్ అయిపోతాయి, వాటర్ తుల్లుతాయి బయటికి ఇట్లా చాలా హైట్స్కి. దాన్నే మనము గీజర్స్ అంటాము, ఉష్ణద్రవ నిర్గరాలు అంటాము. కాబట్టి ఇవి ఎట్లా అవుతాయో చూసాం కదండి. అక్కడ వాటర్ అనేది స్టీమ్ అనేది అక్యుములేట్ అయిపోయి వాటర్గా వెళ్తుంది, ఆ రంధ్రంని బ్లాక్ చేస్తుంది. కానీ కింద నుంచి వస్తున్న స్టీమ్ అనేది ఎక్కువ ప్రెషర్ అయిపోయి కొంతకాలానికి దానికి తగినంత ప్రెషర్ రావడంతో ఒక్కసారి ఆ వాటర్ని ఫోర్స్తో పుష్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది భూమి ఉపరితలంకి బయటకు ఒక్కసారి ఇట్లా తుల్లుతుంది. దాన్నే మనము గీజర్స్, ఉష్ణద్రవ నిర్గరాలు అని అంటాము. పాయింట్ ఓకే కండి. ఇప్పుడు ఇట్లా చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఐడియా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ ఏమవుతుంది, ఇక్కడ చూసారు కదా, వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంటుంది, స్టీమ్ అనేది కింద నుంచి వస్తుంది. ఆ స్టీమ్ అనేది ఒక్కసారి ప్రెషర్ పెట్టి ఆ వాటర్ని గుద్దడం వల్ల వాటర్ అనేది ఒక్కసారి పైకి ఇట్లా రైజ్ అవుతుందండి. ఇవే గీజర్స్. సో గీజర్స్ దిస్ ఇస్ ద బెస్ట్ అండి, దిస్ ఇస్ ద బెస్ట్ కాన్సెప్ట్ యూ కెన్ గెట్. ఇట్ కాన్ బి బెటర్ అనమాట. జనరల్గా ఏంటంటే మనకి గీజర్స్ ఎగ్జాంపుల్స్ అట్లా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, కాకపోతే మీకు కాన్సెప్ట్ అర్థమవుతే అసలు ఎందుకు ఇట్లా పైకి వస్తున్నాయి అవన్నీ తెలుస్తుందండి. తెలుగులో చెప్పండి అంటున్నారు స్వర్ణ గారు. అంటే ఇందులో ఇంగ్లీష్ ఏముందండి, లైక్ నార్మల్ కాన్సెప్ట్సే కదండి, నీరు, మ్యాగ్మా, రంధ్రము. ఇంకా తెలుగు ఇందులో ఏముంటుందండి, జనరల్గా వేపర్ ఉంది. వేపర్ తక్కువ టెంపరేచర్లో ఉంటే ఆవిరి అనేది ఏమవుతుంది, లిక్విడ్ రూపంలో నీరుగా అవుతుంది. ఆ నీరు ఇక్కడ బ్లాక్ చేస్తుంది గొట్టంని. కింద నుంచి వస్తున్న ప్రెషర్ ఒక్కసారిగా కొంతకాలానికి ఎక్కువ ప్రెషర్ ఫోర్స్తో ఇక్కడ ఢీకుంటుంది ఈ వాటర్ని. దాంతో వాటర్ పైకి చాలా ఫోర్స్గా లెగుస్తుంది. అవే గీజర్స్ అంటాము. ఇందులో లాంగ్వేజ్ బ్యారియర్ ఏముంది అంటే జనరల్గా ఎస్ అండి, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇప్పటికెప్పుడు మనకి వస్తుంటుంది, అంటే ఎవ్రీ సెటన్ టైంకి వస్తుంటుంది. కొన్ని గీజర్స్ అయితే ఒక రోజుకి ఒకసారి వస్తుంటాయి, కొన్ని గీజర్స్ ఒక 1 ఇయర్కి ఒకసారి వస్తాయి, కొన్ని ఒక డేకే 2-3 సార్లు వస్తుంటాయి. డిపెండ్స్ అండి, కంటిన్యూస్గా వస్తుంటాయి అనమాట ఇవి. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ విధంగా రైజ్ అయ్యిద్ది అని చూపించాను. సో ఇవి గీజర్స్ అంటే. మనకి ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఎక్కడ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీకు యుఎస్ఏలో వ్యోమింగ్ అనే రాష్ట్రం ఉంటుంది కండి. ఎవర్ వ్యోమింగ్ స్టేట్ ఆఫ్ యుఎస్ఏలో మనకి ఎల్లోస్టోన్ జాతీయ పార్కు ఉంటుంది. అక్కడ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇన్ ది వ్యోమింగ్ స్టేట్ ఆఫ్ యుఎస్ఏ. ఇందులో మనకి ఒక గీజర్ ప్రతి 81 మినిట్స్కి, ప్రతి 81 నిమిషాలకి ఒకసారి వాటర్ ఇట్లా పైకి వస్తుంటుంది. ఇది దాదాపుగా మనకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ప్రతి 81 మినిట్స్కి పైకి వాటర్ లెగుస్తూ ఉంది. ఇది చాలా నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా, లాయల్గా ప్రతి 81 నిమిషాలకి 100 సంవత్సరాలుగా ఇది ఇట్లా వస్తుంది. కాబట్టి దీన్ని మనము వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని అంటాము. సో మీకు వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ ఎక్కడుందో అంటాడు, యూఎస్ఏ. లేకపోతే ఏ జాతీయ పార్క్లో ఉందో అంటాడు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. యూఎస్ఏలోని ఏ రాష్ట్రం అంటే వ్యోమింగ్ రాష్ట్రం. సో ఈ పాయింట్ ఓకే కండి. ఇది ఎగ్జాంపుల్ అనమాట గీజర్స్కి. ఏంటి ఎగ్జాంపుల్, ఒక గీజర్ ఎక్కడిది, ఇక్కడ. ఇందులో ఏమవుతుంది, ప్రతి 81 నిమిషాలకు ఒకసారి వాటర్ అనేది బయటకి ఇట్లా గష్ అవుతుంది. గత 100 ఏళ్ళుగా జరుగుతుంది అనమాట ప్రక్రియ. అందుకే దీన్ని మనము వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని అంటాము. వరల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్ అని అంటాము. విన్నీ గారు, మరి ఆ వాటర్ని ఆమ్లా వాటర్ అవ్వదా సార్ అని అడుగుతున్నారు. యా అండి, డిపెండింగ్ అపాన్ ది లావా అనమాట. ఒకవేళ లావాల్లో ఎసిడిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటే వాటర్ మైట్ టర్న్ ఇంటూ ఎసిడిక్ అండి. అందులో మనకి
దేర్ ఇస్ వాటర్ అనేది ఎసిడిక్గా మారినా మనకి అందులో ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ కదండి. మనకి ఏంటి అంటే జనరల్గా ఈ ప్రక్రియని మనము గీజర్స్ అంటాము. ఓకే కండి, గీజర్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజ్ ఫ్యూమరోల్స్ అనమాట. ఫ్యూమరోల్స్ అంటే చెప్తాను చూడండి, ఇక్కడ కూడా ఇది కొంచెం క్లియర్గా వినండి. ఫ్యూమరోల్స్ అని ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఇవి మనం చూసినటువంటి గీజర్స్ లాంటి ప్రక్రియనే, కానీ చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఫ్యూమరోల్స్ అంటే. ఆ మైనర్ డిఫరెన్స్ ఏంటో తెలిస్తే ఇది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ఎర్త్ సర్ఫేసే మనం చూసుకుంటే, భూమి ఉపరితలం చూసుకుంటే, అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే మనకి చాలా లోతులో ఈ బెండ్ ఉందనుకోండి, చాలా లోతులో ఈ బెండ్ ఉందంటే ఇక్కడ ఏమవుతుంది, ఆవిరి అనేది వచ్చి ఇది ఆవిరి రూపంలోనే, అంటే చాలా లోతుగా ఉంది, చాలా భూమి ఉపరితలంకి చాలా దగ్గరగా ఉంటే టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల అక్కడ వాటర్గా అయింది. ఇక్కడ ఏమవుతుంది, చాలా లోతుగా ఉండడం వల్ల ఈ బెండ్ ఇది ఇంకా ఆవిరి రూపంలోనే ఉంటుంది. ఇక్కడ లిక్విడ్ అవ్వలేదు, ఆవిరి రూపం స్టీమ్ రూపంలోనే ఉంటుంది. ఈ ఆవిరి అనేది ఇక్కడ బ్లాక్ చేస్తుంది అనమాట, కింద ఇటు సైడ్ బ్లాక్ అవుతుంది. దాంతో ఇందాక వాటర్ బ్లాక్ చేస్తుంది, ఇక్కడ ఆవిరే బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమవుతుంది, కొంత సమయానికి ఇక్కడి నుంచి వస్తున్న ఆవిరి బాగా ప్రెషర్ పెరగడంతో ఆఫ్టర్ సెటన్ టైం చాలా ఫోర్స్తో ఢీక్కుంటుంది ఇక్కడ ఈ ఆవిరిని. అప్పుడు ఈ ఆవిరి ఒక్కసారి ఇంటెన్స్ ప్రెషర్ ఫోర్స్తో చాలా వేగంగా బయటికి వస్తుంది. అయితే ఇక్కడ ఇందాక మనం చూసిన దాంట్లో నీరు బయటకు వచ్చేది, ఇక్కడ కేవలం గ్యాసెస్ బయటకు వస్తాయి అన్నమాట, కేవలం ఆవిరి అనేది బయటకు వస్తుంది. ఒకవేళ గనక భూమి ఉపరితలం నుండి ఒక్కసారిగా ఆవిరి అనేది ఇట్లా బయటికి తుల్లుతుంది అనుకోండి, దాన్నే మనము ఫ్యూమరోల్స్ అని అంటాము. దిస్ we refer to it as fumaroles. సో గీజర్స్కి ఫ్యూమరోల్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. గీజర్స్ అంటే అక్కడి నుంచి మీకు బయటికి వాటర్ వస్తుంది, మరి ఫ్యూమరోల్స్ అంటే ఏమొస్తున్నాయి బయటికి, ఎస్ అక్కడి నుంచి బయటికి స్మోక్, కేవలం ఆవిరి మాత్రమే వస్తుంది. దాన్ని ఫ్యూమరోల్స్ అంటాం. సో నిరంతరం వేడి నీటి ఆవిరిని వెదజల్లే వాటినే మనము ఫ్యూమరోల్స్ అంటాము. ఓకే కండి. జనరల్గా ఇందులో నుంచి విడుదలయ్యే వాయువు ఉంటుంది కదండి, ఈ గ్యాస్, దాంట్లో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ దిస్ టైం. ఏంటి, ఫ్యూమరోల్స్ నుంచి విడుదలయ్యే స్టీమ్లో ఎక్కువ ఏది ఉంటుంది ఎలిమెంట్ అంటే సల్ఫర్ ఉంటుంది. ఎక్కువ ఏ వాయువు ఉంటుందంటే సల్ఫర్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో విడుదలయ్యే ఆవిరిలో ఎక్కువగా మనకి సల్ఫర్ ఉంటుంది. సో మనము గనక ఈ ఏరియాస్లో ఉంటే సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ అడ్వైజబుల్ అని చెప్పి చెప్తుంటారు ఫ్యూమరోల్స్కి సంబంధించి. ఈ ఆవిరిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యూమరోల్స్నే మనము సాల్ఫటోరా అని కూడా అంటాము. అవసరం లేదండి, జనరల్గా సల్ఫటోరా అని కూడా అంటాం, ఎందుకంటే ఈ ఫ్యూమరోల్స్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వి రిఫర్ టు ఇట్ యాజ్ సల్ఫటోరా ఆల్సో. సో ఇది ఫ్యూమరోల్స్ అండి, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూమరోల్స్. అయితే మనము ఆల్మోస్ట్ ఇక 10:36 అయింది. ఇప్పుడు మనం ఇక్కడితో ఎండ్ చేద్దామండి. యాక్చువల్లీ అగ్నిపర్వతాలకు సంబంధించి ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న 1 or 2 కాన్సెప్ట్స్ చిన్నగా ఉంటే నెక్స్ట్ టైంలో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టు అగ్నిపర్వతాలు. మనము ఫ్యూమరోల్స్ గురించి చూసాము, నెక్స్ట్ గీజర్స్ గురించి చూసాము, టైప్స్ ఆఫ్ వాల్కనోస్ చూసాము, టైప్స్ ఆఫ్ లావా చూసాము. ఇప్పుడు ఫ్యూమరోల్స్ చూసాం కాబట్టి ఇక్కడ నేను మీకు అంటే మన క్లాస్ ముగించే ముందు ఇంకొక 5 minutes తీసుకుందామండి క్లాస్. ఈ లోపల ఏం చేస్తాము అంటే ఒక జర్నీకి వెళ్దాం మనం. ఫ్యూమరోల్స్ ఆల్రెడీ కాన్సెప్ట్ చూసాం కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే చిలీలో ఉన్నటువంటి లాస్తెరియా ఇన్ చిలీ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూమరోల్స్ అనమాట. ఇక్కడ ఒక ప్రదేశం లస్తెరియా ప్రదేశంలో చాలా ఫ్యూమరోల్స్ వస్తుంటాయి ఒకటే ప్రదేశంలో. సో ఈజ్ వెరీ ఫేమస్ అనమాట లస్తెరియా ఇన్ చిలీ. సౌత్ అమెరికాలో ఉంటుంది చిలీ దేశం, అందులో లస్తెరియా ప్రాంతంలో ఫ్యూమరోల్స్కి బాగా ఫేమస్ అనమాట. సల్ఫర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మనం ఒక 2 minutes షార్ట్ జర్నీకి వెళ్దామండి లస్తెరియాకి. దాని తర్వాత ఒక 1 minute తీసుకుందాం, బ్రీఫ్ చేసుకుందాం ఏం చదివాము. దాంతో ఈరోజు క్లాస్ అవుతుంది. నెక్స్ట్ మనము పాలిటీ క్లాస్లో కలుసుకోవచ్చు.
సో లెట్ us గో టు ది జర్నీ ఆఫ్ లస్తేరియా. మనకి లాక్డౌన్ అయినా సరే ఈ జర్నీకి ఎవరు ఆపరండి, వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ చేద్దాం జర్నీ. ఓకే, హాట్ స్ప్రింగ్స్ ఆ కాన్సెప్ట్ కూడా ఉందండి. ఓకే, ఇంకా హాట్ స్ప్రింగ్స్ ఇవి కాన్సెప్ట్ కూడా ఉంది. సో మనం అది చూడాలి. సో ఒక పని చేద్దాం, ఆల్రెడీ 10:38 అయింది, మళ్ళీ మనకి 11కి హిస్టరీ ఉంటుంది కాబట్టి బెటర్ మనం హాట్ స్ప్రింగ్స్ ఇంకా వాల్కనోస్కి సంబంధించి కొంత కాన్సెప్ట్ అనేది మనము హిస్టరీ చూసేద్దాం. నెక్స్ట్ క్లాస్ ఎట్లా వాల్కనోస్ మనం చూస్తాము కాబట్టి మేబీ వీ కెన్ ట్రై ఇన్ దట్ క్లాస్ అండి. దిస్ ఫ్యూ రూల్స్ ఇక్కడికి మనం ఎండ్ చేద్దాం టుడే క్లాస్. యా అండి, రమేష్ పెడి గారు బుక్స్ అన్నారు. లైక్ నేను బుక్స్ అది కన్సిడరేషన్ చేశాను. మీకు బుక్స్ ఆల్ సబ్జెక్ట్స్కి ఏదైతే బెస్ట్ ఉంటాయో తెలుగు మీడియంకి ఇన్ఫామ్ చేస్తాను, అవి నోట్ చేసుకోవచ్చు. అండ్ మనము 11 o'clockకి షార్ప్గా పాలిటీలో కలుసుకుందాం. పాలిటీలో మనము పాలిటీకి సంబంధించి యూనియన్ గవర్నమెంట్ చదువుతున్నాం కదండి. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఆర్టికల్ 55 చూసాము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేద్దామండి. ఈరోజు 11 o'clockకి కలుసుకుందాం. యూనియన్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్కి సంబంధించి ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా మిగతా టాపిక్స్ ఉంటాయి కదా, అవి మనం చూద్దాము. ఆల్మోస్ట్ మనకి వాల్కనోస్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లో ఒక 5 minutes మనం తీసుకుంటే ఒక హాట్ స్ప్రింగ్స్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉందంతే. దాంతోపాటు ఈ ఫిమరోల్స్, ఈ లస్తేరియా అనేది మీకు చూపిస్తాను, ఎందుకంటే అది కొంత టైం తీసుకుంటుంది. దాంతో మనము వాల్కనోస్ కంప్లీట్ అవుతుంది. యా అండి రేష్మ గారు, మనం నెక్స్ట్ టైం చూద్దాం లస్తేరియా, ఎందుకంటే మనకి మళ్ళీ 11 o'clockకి హిస్టరీ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మీకు ఇంటర్వెల్ అనేది బాగా షార్ట్ అయిపోద్ది, అందుకనే మనం నెక్స్ట్ చూద్దాం.